మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో నటుడు విశాల్ చాలా అద్భుతమైన సినిమాలను చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే వరలక్ష్మి శరత్ కుమార్ తో తన ప్రేమాయణం నడిపినట్టుగా అప్పట్లో కోలీవుడ్ మీడియా కోడై కూసింది. ఇక నిజానికి పందెంకోడి 2 సినిమాలో విశాల్ వరలక్ష్మి శరత్ కుమార్ ఇద్దరు కలిసి నటించారు. అయితే ఈ సినిమాలో వాళ్ళు చాలా సన్నిహితంగా ఉండడం, అలాగే వరలక్ష్మి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడంతో వీళ్ల మధ్య ఏదో నడుస్తుంది అనే న్యూస్ అయితే అప్పట్లో వైరల్ అయింది. ఇక మొత్తానికైతే వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, అలాగే బయట కూడా కలిసి తిరుగుతున్నారు అనే ఉద్దేశ్యంలో వార్తలైతే వచ్చాయి. ఇక ఒకానొక సమయంలో వీళ్ళు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట. కానీ దానికి వరలక్ష్మి శరత్ కుమార్ వాళ్ళ నాన్న అడ్డుపడడంతో వీళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అయినట్లు తెలుస్తుంది. ఇక దాంతో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం తను నికోలాయ్ సచ్ దేవ్ తో పెళ్లికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా వాళ్ళకి నిశ్చితార్థం కూడా జరిగిన విషయానికి మనకు తెలిసిందే. ఇక తన చిన్ననాటి ఫ్రెండ్ గా ఉన్న నికోలాయ్ ను పెళ్లి చేసుకోవడం వెనక వరలక్ష్మి చాలా హ్యాపీగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే తను ఒక ఇంటి మెంబర్ అవడం అనేది అందర్నీ ఆనందానికి గురి చేస్తున్నాడనే చెప్పాలి. ఇక రీసెంట్ గా హనుమాన్ సినిమాలో తేజ సజ్జా అక్కగా నటించింది. అయితే ఈ పాత్రలో చాలా బాగా నటించిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు విశాల్ కూడా ఆమె పెళ్లి పట్ల చాలా సంతోషంగా ఉన్నట్టుగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.